शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। भावनागम्य అవనాగమ్య ధ్యానమునందలి మనోభావన వలననే పొందబడుతుంది. భావన రెండు విధములు: శబ్ద భావన, అర్థ భావన. శబ్ద భావన అనగా గురుదత్తమైన మంత్రం యొక్క అనుసంధానం, దాని అర్థమును భావించుట అన్నది అర్థ భావన. దేవతాది మూర్తులను ధ్యానించు మనోవ్యాపారము భావన. ఈ భావన విగ్రహ రూపమున దేహాది ఈ అకార విశిష్టముకు పరమేశ్వరుని భావించున్నట్టుది. బ్రాహ్మీ భావన అని, తామసీ భావన అని రకాలు. మంత్రమునందలి వర్ణములను అర్థతాత్పర్యములతో హృదయమున భావించున్నట్టుది అక్షర భావన. ఇది రాజసం. అవ్యక్తమై చిత్కళారూపమున సర్వవ్యాపకమైన ఆ పరమేశ్వరుని భావించుట మహేశ్వర భావన. ఇది సాత్విక భావన. సకల సకల నిష్కల నిష్కళలు అని మూడు భావనా విధాలు. వీటిల్లో ఏది సాత్విక భావనలో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు పరమేశ్వరుణ్ణి భావించుట సకల భావన. ఇందు స్థానం నుండి ఉన్మనీ స్థానం వరకు, కింద నుంచి పై వరకు సకల నిష్కల భావనని, మహాబిందు స్థానమున భావించినది నిష్కల భావనని తెలుసుకోవాలి. సరే, సరే, రెండు భావనలు: శబ్ద భావన, అర్థ భావన. శబ్దము అన్నప్పుడు ఆ గురువు నుంచి మంత్రం అనేది గురువు నుంచి స్వీకరించేది. ఇది మొదట్లో చెప్పినట్టు గుర్తు నాకు. సరే, కాబట్టి ఆ యొక్క మంత్రం యొక్క అనుసంధానం, నాదానుసంధానం అంటే ఎలా పలకాలో దాన్ని అలా పలకాలి. అంటే అక్షర దోషం లేకుండా. శ్రీమాత మూడిటికి దీర్ఘాలు ఉన్నాయి, అది పలకాలి అలా. అలా అంటే అంటే పలకటం అనేది శబ్దానికి సంబంధించింది కాబట్టి ఇది శబ్ద భావన అన్నారు. ఆ విధంగా పలుకుతూ ఆ యొక్క రూపాన్ని భావించటం అంటే శబ్దముతో రూపం. శబ్ద దోషం ఉన్నప్పుడు అక్కడ ఆ రూపాన్ని నువ్వు భావించటం కష్టం. ఒకటి నీకు రాదు, ఎందుకంటే నువ్వు దోషం చేసావు కాబట్టి. అక్షర దోషం జరిగినప్పుడు భావన కొంత కష్టం అవుతుంది. అయితే ఇక్కడ భావన అన్నప్పుడు కళ్ళు తెరిచి చూసేది భావన కాదు, నీవు కనులు మూసుకుని చేసుకునేదే భావన. కాబట్టి ఇక్కడ అర్థ భావన, అది సారీ శబ్ద భావన. రెండవది అర్థ భావన. ఈ మూర్తులను, దేవతాది మూర్తులు అంటే మనము ఫోటోల్లో చూసి గుళ్ళల్లో చూసుకుని వాటిని మనము ధ్యానం చేయటం మనసులో. ఇక్కడ శబ్దం ఉందా లేదా అంటే అది ఎవరి మానసిక స్థితి మీద వాళ్ళకు ఉంటుంది. కేవల రూపధ్యానం కూడా చేస్తారు, అక్కడ ఇంకే శబ్దం ఉండదు, అంటే మాట ఉండదు, పలుకు లేదు, అక్కడ పేరేం లేదు, ఆ యొక్క రూపాన్ని ధ్యానించటమే. దాన్నే రూపధ్యానం అన్నారు. నామ రూప అని చెప్పుకున్నాం కదా, నామము రూపము. తర్వాత ఆ రెండు లేని స్థితి, ఇందాక ఇక్కడ చివర్లో నిష్కల అని చెప్పారు కదా, అంటే సహస్రారం వెళ్ళిన తర్వాత అక్కడ రూపం అంటూ ఏమీ లేదు. అమృతధారలు కురుస్తున్నాయి అన్నారు కాబట్టి అక్కడ అది నిష్కల, అసలు ఏదీ లేదు, అక్కడ భావన అనేదే లేదు. ఉన్నది కేవలం ఒక అఖండ జ్యోతి. జ్యోతి అంటే మళ్ళీ మీరు వెలిగే జ్యోతి అని, ఒక వెలుతురు మాత్రమే. కాబట్టి ఇక్కడ మొదట మామూలుగా మనకి ఒక సాధన పరంగా చెప్పినప్పుడు
మొదట నామాన్ని ఇస్తారు. గురువు ఒక నామాన్ని అంటాడు. సరే, నేను చెప్పాను మీ ఇష్టం వచ్చిన నామాన్ని మీరు జపించవచ్చు అని. మననాతి త్రాయతే ఇది మంత్ర. పర్వాలేదు, చేయవచ్చు. కానీ మీకు దాని యందు ఆ శ్రద్ధ ఇవాళ ఒకటి రేపు ఒకటి పట్టుకోకండి. ఏ నామం తీసుకున్నారో ఆ నామం యందే ఉండండి స్థిరంగా. అంతే తప్ప కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు అది అలా చేస్తే ఎప్పటికీ మీరు గమ్యస్థానం చేయాలి అంటే ఆనందాన్ని పొందలేరు, అమృత స్థితిని పొందలేరు. అందువలన ఒక నామం తీసుకోండి, మీ ఇష్టం అది. ఆ నామాన్ని మీరు శ్రద్ధగా మనస వాచ కర్మణ, మనసులో అదే, మాటల్లో అదే, చేతల్లో అదే. అలా చేసినప్పుడే మీరు ఆ ఆత్యంతిక ఫలం, అసలైన ఫలితం, ఈ మనుష్య జన్మ సార్థకత జరుగు. అంటే అలా ఫస్ట్ నామాన్ని పట్టుకుంటాడు వాడు. ఆ నామము అంత శ్రద్ధగా చేయాలి అన్నప్పుడు వాడికి రూపంతో నామం చేయడం కొంత కష్టంగా ఉంటుంది సాధకుడు మొదటి స్టేజ్లో. అందువల్ల అప్పుడు రూపాన్ని పెద్ద మీరు చేసుకోకపోయినా నష్టమే లేదు. ఎప్పుడైతే వాడికి ఆ నామం, వాడి ఊపిరి, ఒకటి గుండె చప్పుడు ఎంత సహజంగా ఉందో అంత సహజంగా వాడికి నామం ఏర్పడిందో, ఇంకా ఒక సాధనలో ఊపిరితో సమానంగా నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అంటే వాడు లోపలికి తీసుకున్నప్పుడు బయటికి వెళుతున్నప్పుడు నామమే, వేరేది రాదు వాడికి. మనకి వరంగల్లో అదే గుడి ముట్టుకుంటే సంగీత స్వరాలు వస్తాయి, ఇలా మనకి చాలా ఉన్నాయి మన భారతదేశంలో. అలా ఇది కూడా అభ్యాసం చేసేవారు ఉంటారు. ఊపిరితో పాటు ఊపిరి తీసుకుంటున్నప్పుడు నామము, వదులుతున్నప్పుడు నామము, అలా ఉంటుంది వాళ్ళు. సో అంత కష్టపడక్కర్లేదు, మీరు మామూలుగా చేసుకోండి. అలా నామం అయినప్పుడు ఇప్పుడు ఆ యొక్క మనస్సులో ఆ నామానికి తగ్గ రూపాన్ని భావించవచ్చు. అంటే ఎదురుగుండా కూర్చుని స్థిరముగా నీ ఎదురుగుండా ఆ రూపాన్ని పెట్టుకోవాలి, ఒక ఫోటో. తదేక దృష్టితో దాని అందే దృష్టి నిలపాలి. అలా చూసి నెమ్మదిగా కనులు మూసుకున్నప్పుడు ఆ రూపం నీ లోపల నీకు కనపడాలి. దీనిని రూపధ్యానం అంటారు. ఈ నామముతో పాటు, అంటే నామం అలవాటయ్యాక రూపం చేయొచ్చు, లేదండి కష్టపడతాను అనుకున్నప్పుడు నామస్మరణ చేస్తూ రూపాన్ని చేయవచ్చు. చెప్పాను కదా, ఎవరి మానసిక స్థితి, మీ యొక్క బలం, మానసిక బలం, మీ యొక్క దృఢత్వం, నిర్ణయం, మీ యొక్క సంకల్పం ని బట్టి చేయవచ్చు. అలా కనులు మూసుకుని కదలకుండా స్థిరంగా కూర్చుని ఆ మనస్సులో నామస్మరణ చేస్తూ రూపాన్ని ధ్యానం చేయవచ్చు. నామము మనస్సులోనే జరుగుతుంది, రూపము మనస్సులోనే. అప్పుడు అది శుద్ధం అయి తీరుతుంది. బాహ్యంగా చెప్పినా ఇక్కడ కూడా మూడు విధాలు చెప్తారు మనకి. బయటకి వినపడేటట్టు చెప్తే అది మూడో స్థాయి, కేవలం పెదవులు కలిపేది రెండవది. అసలు ఏదీ లేకుండా మనసులోనే నామం జపించడం అసలైనది, ఉత్తమోత్తమైనది అన్నారు ఫస్ట్ క్లాస్ వాడికి. అలా అన్నారు ఎందుకంటే ఎవరికి మనం చెప్పక్కర్లేదు. మనము అంటే బాహ్య ప్రకటన అనవసరం, పెదవులు కలిపిన బాహ్య ప్రకటన జరుగుతుంది. అందువలన ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది. ఆ మనస్సులో ఎప్పుడైతే నువ్వు అలా ఉంటుందో నీకు ఆ మానసిక శక్తి, మనస్సుతో చేసావు కదా, మానసిక శక్తి దృఢంగా ఉంటుంది. అంటే నువ్వు ధర్మం చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తుంది, నీవు ధర్మంగానే ఉండే శక్తిని ప్రసాదిస్తుంది. ఈ విధంగా నీకు మానసిక స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మానసిక స్థైర్యం వలన నీవు చాలా ఆనందంగా ఉండగలుగుతావు. అయితే ఇక్కడ నిర్భయంగా ఇష్టము అయిష్టము చెప్తావని కాదు,
ఆ మానసిక స్థైర్యం వలన నీవు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాగా ఉండాలి, ఇవి నీకు తెలుస్తాయి. మానసిక స్థైర్యం లేనప్పుడు మనము ఎవరేం చెప్పినా సరే అని అయ్యో మొహమాట పట్టడం ఉంటుంది కదా. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇలా రకరకాల భావనలు నిన్ను స్థిరంగా ఉండనివ్వవు. ఎప్పుడైతే నీలో మానసిక స్థైర్యం ఉంటుందో అప్పుడు ఆ ధర్మాచరణ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. కాబట్టి మనసులో చేసే అంటే చెయ్యటం వల్ల జరిగే ఉపయోగాలు ఇవి. కాబట్టి ఇక్కడ మనకి రెండు రకాలు చెప్పారు. ఈ దేవతామూర్తులను ధ్యానించటం అనేది కూడా మూడు రకాలుగా చెప్పారు. విగ్రహ రూపమున ఆ యొక్క ఆ రూపాన్ని భావిస్తూ, అది తామసి భావన. ఆ అంటే మంత్రం కూడా చెప్తూ, ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే మూడు రకాలుగా చెప్తున్నాం కదా. ఒకటి ఆ బాహ్యమైన రూపాన్ని చూస్తూ ఇచ్చేయటం. రెండు, మనస్సులో అంటే ఏ నామం చెప్తున్నావో ఆ రూపాన్ని భావన చేస్తూ చేయటం అనేది రాజసికము. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇక్కడ రివర్స్ లో చెప్పారు. కాబట్టి మూడోది అవ్యక్తమై చిత్కళ రూపంన సర్వవ్యాపకమైన ఆ యొక్క అంటే అక్కడ నామం లేదు, రూపం లేదు, రెండు ఉన్నా కూడా ఎక్కడా ఏది లేదు, జరుగుతోంది అంతే, దాని యందు ప్రత్యేకమైన ఏది లేదు. అప్పుడు అది మనకి ఆ యొక్క అందులోనే ఇక్కడ మూడు చెప్పారు. సకల, సకల నిష్కల, నిష్కళలు. కాబట్టి ఎక్కడైతే నామరూపరహితం అయిపోతుందో అది నిష్కళ. సకల, సకల నిష్కళ. కాబట్టి నామము, నామము ప్లస్ రూపము అవి లేకుండా ఉంటాయి. ఆ రెండు లేవు అక్కడ. ఆ రెండు లేనప్పుడు అది సకల నిష్కళ. సారీ, క్షమ్యత. సకల నిష్కళ అన్నప్పుడు నామరూపాలు ఉన్నాయి. మొత్తం అసలు నిష్కళ అన్నప్పుడు అసలు ఏది లేదు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క భావన చేయవచ్చు. ఆ భావనకి ఆవిడ దొరుకుతుంది. అయితే మనం అనుకోవచ్చు దొరకటం అంటే రూపమే కదండి అని. కాదు, ఏది గలదో అది పొందటాన్ని భావనలో. ఆవిడకి రూపం లేదు, నువ్వు అన్నావు కాబట్టి రూపం పెట్టుకుని వచ్చింది ఆవిడ. కాబట్టి ఇక్కడ నీవు అసలైనది చెప్పగా ఆత్యంతికమైనది నామరూపరహితమే. ఎందుకంటే నీవు దేహంతో పరిమితై నేను అన్నావు కాబట్టి నీకు నామము రూపము లేనప్పుడు. కాబట్టి దేవత అనేది నీ కోరికల కోసం అనండి, నీ కోసం అనండి, నువ్వు ఒక నామం చెప్తే దానికి తగ్గ రూపం ఏర్పరచుకుని వచ్చింది. ఆ బ్రహ్మమే అంటే ఏదైతే నామరూపరహితంగా ఉందో అది వచ్చింది. ఒక తెల్ల పేపర్ మీద మీరు ఏదైనా వేయగలుగుతారు. మామూలుగా తెల్ల గోడ అంటారు, ఏది లేని గోడ మీద నువ్వు ఏదైనా చిత్రించవచ్చు. అదే ఏదైనా ఉందనుకోండి కష్టం కదా. అందుకని అంటే నీ మనసులో ఇప్పటికీ అనేకమైన ఈ యొక్క ఈ నెగటివ్ అంతా చాలా పెట్టుకున్నావు, అభిప్రాయాలు అసలు సర్వం. అందులో పరమేశ్వరుడు ఎలా ఉంటాడు మరి? అతను నిష్కలుడు, అసలు ఏది లేనివాడు, కేవలం ఆ ఇంగ్లీష్ లో చెప్తే బ్రైట్నెస్ అంతే. అందువలన ఈ నామముతో తర్వాత రూపముతో అక్కడ ఇది చేసి, ఇప్పుడు చూడండి మీ ఇంట్లో పాత వస్తువులు ఉన్నాయి, మీరు ఒకటి కొత్తది కొన్నారనుకోండి, మరి ఆ కొత్త వస్తువు కనపడాలి, స్థిరంగా ఉండాలి, చక్కగా ఉండాలి అనుకున్నప్పుడు పాత వస్తువుని తీసేయాలి కదా. అవునమ్మా. ఇది అంతే. ఆ లోపల ఉన్న పాత వస్తువులు ఎప్పటివండి, ఎన్ని జన్మలవి కాదు కదా. పోనీ అనుకున్న మీ పుట్టినప్పటి నుంచి ఎన్ని గుర్తు పెట్టుకున్నారు, పోనీ ఏమైనా మంచివి గుర్తు పెట్టుకున్నారండి? మంచివి చాలా తక్కువ. గుర్తు పెట్టుకోలేదని మనం గట్టిగా అనలేము అనుకోండి, కానీ లిస్ట్ దేని ఎక్కువ ఉంటుందో మీ అందరికీ తెలిసింది.
కాబట్టి అవి ఏదీ లేని స్థితి. అంటే నీ మనసులో ఏ భావన లేదు, కేవల నిష్కల భావన. అంటే నువ్వు ఏదైతే ధ్యానిస్తున్నావు, ఏదైతే అసలైనదో అదే భావన. కాబట్టి ఆ భావన ఏమిటి? నామరూపరహితమైన భావన. ఉన్నది పరబ్రహ్మమే, పరబ్రహ్మం తప్ప అన్యము లేదు అన్న భావనే స్థిరంగా. అది రావడానికి ఈ కొంత శ్రమ తప్పదు. నమిలి మృంగాలి కదండి, మీకు శక్తి రావాలి అంటే. రోగం తగ్గాలంటే ఆ టాబ్లెట్ మింగాలి కదా. మింగగానే వెంటనే తగ్గిపోతుందా? కాస్త సమయం పడుతుంది కదా. కాబట్టి మీరు కొంత కష్టపడితే చాలు. అందువల్ల ఇది చెప్పబడింది. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందండి, మేము చేసుకోలేం, శుభ్రంగా బయటికి చెప్పుకోండి, ఏం పర్వాలేదు. బీజాక్షరాలతోటి ఇచ్చిన మంత్రాన్ని బయటకి చెప్పాలి. మామూలు నామాన్ని మీరు బయట చెప్పుకున్న నష్టమే. కాబట్టి ఇక్కడ భావన గమ్య అంటే నీ భావనకి ఆవిడ దొరుకుతుంది. కాబట్టి నీ భావన ఏమిటి? తామసికమా, రాజసికమా, సాత్వికమా? ఓకే, సాత్వికం. సాత్వికంలో 3 రకాలు. అందులో ఏది? నామంతో చేస్తున్నావా, నామరూపాల, ఆ 2 లేనిదా? కాబట్టి ఈ స్థితి కలుగుతుంది. ఈ సాత్వికంలో ఉన్నప్పుడు నీవు నామము నామరూపము చేస్తూ ఉన్నప్పుడు, అంటే నీకు మనసావాచ ఇష్టంగా శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు నీకు తప్పక లభిస్తుంది. ఆ భావనకి ఆవిడ లభిస్తుంది. ఏ భావన? ఉన్నది పరబ్రహ్మమే అనే భావన అక్కడ సిద్ధిస్తుంది. నీకు తెలిసింది, కానీ సాధన నువ్వు మొదటి నుంచి చేయవలసి వస్తుంది. ఎందుకంటే నీ మనసులో ఆ చెత్త తీయాలంటే కొంచెం ఊడవాలి కదండి. శ్రద్ధగా కాస్త వంగి ఊడ్చారనుకోండి, చెత్త బాగా వస్తుంది. లేదంటే వస్తుందా? రాదు. మళ్ళీ ఎక్కడో కొంత చెత్త ఉండిపోతుంది. అలాగే నీ మనసులో ఉన్న ఈ యొక్క రకరకాల చెత్తలు తీసేయాలి అంటే నీలో ఆ శ్రద్ధ, పట్టుదల ఇవి ఉండాల్సింది. అది ఇక్కడ చెప్పబడి ఉపాసనచే ఒక మారు అనుభూతమైన విషయము కాలాంతరమందు శృతి పదమున తెలుస్తుంది. అట్టి స్మృతియే భావన. అంటే భావన అండి, నీకు ఒక అనుభవం కలిగిందండి, దాన్ని భావన అనకపోతే ఏదన్నా అంటారా? ఆలోచన ఏమో మీ మాటలకు అనుగుణంగా ఉండేది ఆలోచన, ఒక ప్లానింగ్. భావన అలా కాదు. నాకు అలా అనిపించింది అంటారు చూసారా, నాకు అలా అనిపించింది, అనిపించటం భావన. అనుకున్నాను అనటం నీ ఆలోచన, అంటే నీ యొక్క ప్లానింగ్ ఉంది అక్కడ. నీవు అలా నీవు అలా చేసావు, ఓ ప్లానింగ్ చేసిన దాన్ని. అది నేను భావన చేశాను అంటాడు వాడు. భావన కలిగింది వేరు, భావన చెయ్యటం వేరు. అర్థమైందా? భావన అంటే ఆలోచన, అంత సందేహం లేదు. భావించాను, భావన చేశాను, అది గుర్తుపెట్టుకో. కదా. అందువలన ఇక్కడ అట్టి స్మృతియే భావన. అట్టి అనేక పర్యాయముల అనుభూతిని న్యాస, జప, హోమ, అర్చన, అభిషేకాది ప్రక్రియా భేదములచే చేస్తూ ఉంటారు కొంతమంది. మనన్న సాధనమే మంత్రం, మనస్సుతో చేసే సాధనే మంత్రం. ఇదియే ఉపాసన అనగా సాధన కాలమున సాధకుడు స్వ అభీష్ట దేవత యొక్క ఉపయన సమీపమున ఆసన, అంటే అక్కడ కూర్చుని చేసేది. ఇలా రకరకాలుగా ఇందా చెప్పాం కదా, తామసము, రాజసికము, ఆ తర్వాతది అసలే సాత్వికం. సాత్వికానికి ఏం అక్కర్లే, ఆడంబరాలు వెళ్ళలేవు, పక్కింట్లో పూలు లేవు, ఏవీ లేవు, కేవలం నీ మనసు అనేది అంతే. హాయిగా కావాలంటే దీపం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నీ యొక్క అనుభూతి, అనుభవం ఏదైనా ఏ లేవు, ఏ ప్రక్రియ లేవు, కేవలం ఈ దేహం నీకు ఎవరిచ్చారో ఆ దేహాన్ని అందులో లయించేది. అంటే దేహాన్ని తీసుకెళ్ళి పడేయటం అని కాదు,
దేహానికి మూలం మనస్సు అన్నాడు, మనిషి అన్నాడు. కాబట్టి భావన అంటే అర్థమైంది కదా. అర్థమైంది. అనవసరమైన జోలికి వెళ్ళకండి. అర్థం కాకపోతే చక్కగా క్లియర్ గా అడగండి. ఎందుకంటే ఇప్పటి నుంచి అన్ని వ్యవహారానికి సంబంధించిన నామాలు. ఇప్పటి వరకు అమ్మ శక్తి నువ్వు ఎలా చేసుకున్నా అమ్మ శక్తి అపారమే. అమ్మగా రూపాన్ని భావించినప్పుడు అపారమే, రూపం లేకపోయినా అపారమే. అది బ్రహ్మాండమే, అఖండమే. కాబట్టి దిగులు లేదు. కానీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీరు ఏం భావన చేస్తున్నారన్నది మీకు గ్యారంటీ లేకపోతే అనవసరంగా జన్మ సార్థకత బదులు ఇంకోటి ఏదో లభిస్తుంది. అందువలన చాలా జాగరూకతతో ఈ యొక్క అర్థాలు గ్రహించాలి, ఆచరణలో పెట్టుకోవాలి. అంతే తప్ప వేరేగా చేసుకోకండి. ఏమాత్రం సందేహం ఉన్నా అడగండి. అయితే అద్వైతంలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ భావన అంటే ఏం లేదు. మీరు చేయవలసింది ఆ యొక్క నిష్కళ భావన మాత్రమే ఉన్నది, పరబ్రహ్మమే నాలో, నాతో సహా. కాబట్టి ఆ విధంగానే మీరు చేయాలి. సరే. భవారణ్య భవారణ్య కుఠా, ఇక్కడ కారిణి అని కూడా పెట్టారు. కుఠారిణి అని అంటాం మనం. కుఠాకారిణి ఇది చాలా ఇది కాబట్టి ఇది కుఠాకారిణి అన్న నష్టమేం లేదు. భవారణ్య కుఠాకారిణి సంసారమను అరణ్యమునకు గొడ్డలి వంటిది. భవ అరణ్యానికి ఆవిడ కుఠారిక అంటే గొడ్డలి అని. కుఠారిక అని వస్తుంది మన భవారణ్య కుఠారిక. కాబట్టి భవము అంటే సంసారం అని చెప్పారు. సంసారం అంటే నీ గోలలే. నేను అసలు మామూలుగా అసలైన సూక్ష్మార్థం నేను అనేదే పెద్ద అడవి. నేనుతోటే కదా అంతా ఏర్పడింది. కాబట్టి నేనే అసలైన భవం. నువ్వుంటే ప్రపంచం, నువ్వు లేకపోతే ప్రపంచం ఎక్కడుందండి? లేదు, క్వశ్చనే లేదు కదా. నీవు ఉన్నప్పుడే ప్రపంచం ఉంది, నీవు లేనప్పుడు ప్రపంచం ఎక్కడుంది? కాబట్టి అసలైన భవము నేనే. ఈ నేను నశిస్తే ఉన్నది భవుడు, భవాని, అదే సాత్వికమైనది. కాబట్టి ఈ సంసారం అనే అరణ్యానికి గొడ్డలి, గొడ్డలితో నరికితే మరి అంతే కదండి మళ్ళీ. అందుకని గొడ్డలి అని. జనన మరణ ప్రవాహ రూపమగు దేహ బంధమే భవము అనబడుతుంది. అరణ్యం వలె దట్టమైన, దుర్గమమైన, భయంకరము అయినది ఈ సంసారం. అందువలనే దీనిని భవారణ్యము అన్నారు. ఇదన్నీ మీ అందరికీ తెలిసిందే. అబ్బా ఒకటి పోతే ఒకటి వచ్చింది, అబ్బా ఏ రోజుగా లేవగానే తలనొప్పి అంటారు తప్ప ఆనందంగా ఉందని ఎప్పుడు అనుకుంటారండి చెప్పండి. అలా అప్పుడు అమ్మ యొక్క అనుగ్రహం లభించింది. గొడ్డలితో నరికేది. లేదా లేచింది మొదలు అమ్మో ఇవాళ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో, బాబో తలకాయ నొప్పి బాబోయ్ అలా అనుకుని లేచారనుకోండి, సంతోషంగా ఉంటుందండి, ఉండదు. అదే చెప్పారు. కాబట్టి దట్టము, దుర్గమము, భయంకరము అరణ్య వృక్షములను ఛేదించడానికి గొడ్డలి కావాలి. అలాగే ఈ భవారణ్యాన్ని ఛేదించుటకు, పునర్జనన మరణములు లేకుండా చేయుటకు భవానీ సేవయే జ్ఞాన రూపమగు గొడ్డలి. కాబట్టి పునర్జనన మరణములు లేకుండా చేయటం. లేదా మళ్ళీ నువ్వు పుడితే మళ్ళీ నువ్వు నేను అంటావు కదా. నువ్వు మళ్ళీ నేను అంటావు, మళ్ళీ ప్రపంచం మొదలైంది, మళ్ళీ గోల మొదలైంది. అసలు ఎన్నండి చెప్పలేదు. కుఠారిక అనే పదము మంత్ర సంకేతం అన్నారు. సరే, కొన్ని గుప్త మంత్రాలు ఉంటాయి మనకి, కొన్ని ఇలా అంటే కొన్ని బయటికి అనకూడని మంత్రాలు. గుప్త మంత్రములు అంటే బయటికి జపం చెయ్యరాదు, గాయత్రి మంత్రాలు ఇలాంటివన్నీ. అందుకనే గాయత్రి మంత్రం తెలుసు కదా, ఉపనయనం జరిగేటప్పుడు ఎలా చేస్తారో అది. కాబట్టి అక్కడ వాడికి అప్పుడు ఆ ఎలా చేయాలో అలా చేసినప్పుడు అతనికి ఆ యొక్క ఇది నశిస్తుంది. భవాన్ని హరింపజేయటము అంటే ఈ అరణ్యాన్ని నశింపజేయటం
అంటే నీ భావనలు, నీ గోలలు, ఎన్ని కష్టాలండి కదా. అమ్మా కష్టం లేని ఎవరికి చెప్పండి, అమ్మా అందరికీ కష్టాలే. ఉమ్, ఉమ్, అడుగు రావచ్చు. ఆ యొక్క ఆ అరణ్యాన్ని నశించాలి. మీరు ఈ పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయనుకోండి, అన్ని ఏరి పారేస్తే అది ఎంత శుభ్రంగా ఉంటుంది. అవును ఉమ్, ఆ విధంగా మీ మనసు శుద్ధి పొందాలి. ఉమ్, అప్పుడు మీకు జనన మరణాలు ఉండవు. మనసులు అందుకనే అంటారు, నువ్వు చనిపోయేటప్పుడు ఏదనుకుంటే అలాగే పుడతావురా. నారా నారా అనుకుంటూ పుట్టలేదు అది చచ్చిపోలేదు, నారాయణ అనరా అంటే వాడు నారా అన్నాడు. ఉమ్, ఏం చేస్తాం, ఉమ్, నారాయణ అని మన కొడుకులు పాపం ఇక డాక్టర్లు చెప్పారు వీడు పోతాడు. సరేనా, ఉమ్, నారాయణ అనమన్నాడు, అంటాడా. అమ్మా అందుకని ఎప్పుడో ఏమండి ఇప్పుడు కాదండి పరమాత్మది, నేను ఎప్పుడో రిటైర్ అయ్యాకనో లేకపోతే ఎక్కడండి పిల్లలు పెళ్ళిళ్ళు, పిల్లలు మనవాళ్ళు అదంతా అయ్యాక, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాక వాళ్ళ పెళ్లి చూస్తానంటాడు. అమ్మా ఈ గోల సరిపోయింది వాడికి ఏది అని ఇక ఇక సరే చెప్పక్కర్లేదు, మీరు అందరూ అనుభవించేది. నెగిటివ్స్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆల్రెడీ ఉమ్, అనుభవించారు కదండి నెగిటివ్లు, ఆ తలకాయ నొప్పులు. ఎందుకు మళ్ళీ చెప్పుకోవటం, చేసినవి చెప్పుకుంటే పాపం, చెప్పుకుంటే పోతుంది పాపం అన్నారు కానీ ఇలాంటివి చెప్పుకుంటే ఏంటి వస్తుందండి. ఏమిటి అని లేదమ్మా చెప్పుకో. కాబట్టి అవన్నీ నశించాలి, నీ యొక్క ఈ జన్మ సార్థకం కావాలి, నీవు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఉమ్, అందుకని ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, వాడిన తర్వాత నువ్వు ఉద్ధరించడానికి, అంటే నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు పుట్టావని వాడిని ఉద్ధరించడానికి నువ్వు పుట్టలేదన్నాడు కృష్ణ పరమాత్మ. ఉమ్, ఎవరినో ఉద్ధరించడానికి ఉమ్, నువ్వు పుట్టలేదురా, నిన్ను నువ్వు ఉద్ధరించుకో మొదట, ఆ తర్వాత. అందుకని ఇంట గెలిచి రచ్చగెలవు అన్న. నువ్వు ఇంట్లోనే సక్కంగా లేకపోతే బయట దానికి ఎలా చెప్తారండి. బయట వాళ్ళు నిన్ను ఉమ్, మెచ్చుకోవచ్చు కాక, ఆహా ఓహో అనవచ్చు కాక, కానీ ఇంట్లో నీకు అసలు ఇది లేనప్పుడు నువ్వు బయట ఎంత మెచ్చుకుంటే, నువ్వు ఉండేది ఎంత ఎక్కువసేపు ఎక్కడ ఉంటారండి. పొద్దు నుంచి ఇంట్లో సాయంత్రం అంటే ఎన్నాళ్ళు ఉంటావు, నీ ఓపిక లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు మళ్ళీ. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇంటికి చేస్తారండి. అంటే నువ్వు ఉమ్, ఇక్కడ ఉద్దేశము వాళ్ళందరూ వచ్చి చేస్తారంటే, నువ్వు నిష్కామంగా చేసినప్పుడు నీకు ఎవరైనా సహాయం చేయవచ్చు. ఒక ఉమ్, ఆయన ఉండేవారు, డాక్టర్, ఆయన చనిపోయారు. ఆయన చాలా మంచివాడని పేరు వచ్చింది ఆయన, బాగా. ఎవరితో కూడా ఆయన ఆ, ఇలా ఉండేవారు కాదు. చాలా చక్కగా ధర్మంగానే ఆయన చేశారు. గవర్నమెంట్ డాక్టరే, చాలా ఇదిగా. సరే మరి కాలంలో కొన్ని తప్పవు కదా, భార్య చనిపోయింది, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే. సో మరి వాళ్ళ సంసారాలు, వాళ్ళకి అత్తగారులు వాళ్ళు ఉన్నారు ఇళ్లలో. ఉమ్, తండ్రిని తీసుకువెళ్ళటం కుదరచ్చు, కుదరకపోవచ్చు, కొన్ని ఉంటాయి కదా. ఉమ్, అందువలన నిజంగా పరమేశ్వరుడు అప్పుడు ఇతను ఆ బాహ్యమైన, అంటే అతను ఇంటికి కూడా మంచిగా చేశాడు, పిల్లలకి మంచి సంబంధాలు చూశాడు, పెళ్లిళ్ళు చేశాడు, అన్ని. అంటే ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు. ఉమ్, కాబట్టి అసలు ఆ ఎప్పుడో అతను ఆ హాస్పిటల్లో ఒక అటెండర్, అతనికి ఈయన గురించి తెలిసి బాగోలేదు అని, అతను స్వచ్ఛందంగా వచ్చి ఈ సార్ వల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది, నేను ఇతనికి సేవ చేస్తానని చేశాడండి, 5 పైసలు తీసుకోకుండా. ఉమ్, ఉమ్, ఇంకా ఆ సేవను మీరు ఊహించలేరు, అట్లా మలమూత్రాలు దాంతో సహా అన్నట్టు. అంటే ఒక ఉమ్, స్వచ్ఛందంగా అతను అక్కడ పనిచేసినప్పుడు అతనికి పరమేశ్వరుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఎందుకంటే ఆ కూతురిళ్ళలో అత్తగారులు మా అందరు ఉన్నారు, పిల్లలు చిన్నపిల్లలు, కుదరదు. ఏదో అవును మనిషిని పెట్టి చేయిస్తారు, అంతా చేయిస్తారు కానీ, ఎందుకంటే ఎవరిళ్ళు వాళ్ళకే కదండి, చిన్న ఇళ్ళు ఉంటాయి కొన్ని. అవును అప్పుడు అతను అంటే అతనికి ఎవరో చెప్తే విన్నారు, వీళ్ళెవరు కబురు చేయలేదు, ఏం చెప్పలేదు. అతను చనిపోయే వరకు చేశాడు. అతనికి అప్పుడు, ఇప్పుడు అటెండర్ అంటే వాళ్ళకి, కొంతమంది అటెండర్లకు బాగా డబ్బులు అన్నీ ఉంటాయి, లేవని కాదు. ఉమ్, అసలు అతను చనిపోయిన తర్వాత ఇతను ఒకసారి వచ్చి వీళ్ళకి చెప్పాట, ఆ సార్కి చేసినందుకు అమ్మ, చనిపోయిన తర్వాత కూడా నాకు అతను ఇది చేస్తున్నాడు, నాకు మళ్ళీ ఇక్కడ ఉద్యోగం వచ్చిందని చెప్పాట. ఉమ్, చూడండి,
అంటే నువ్వు ఆ ధర్మము, అతని ధర్మం అతనికి ఇచ్చేయించింది, ఇతని ధర్మం ఇతనికి మరలా ఉద్యోగం వచ్చేటట్టు చేసి. అంటే ఇక్కడ ఈ మధ్యలో అతనికి రిటైర్ అయిపోయాడు 60 ఏళ్ళు దాటి. కానీ ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి చేయవలసి వస్తుంది కదా రిటైర్మెంట్ కూడా. కాబట్టి అక్కడ అతనికి మరలా ఉద్యోగం దొరికింది. అది చెప్పాట, సార్కి నేను సేవ చేయటం వల్ల నాకు దొరికిందమ్మా అన్నట్టు చూడండి. అంటే పరమేశ్వరుడు నిన్ను రక్షించి తీరుతాడు. ఎప్పుడు నువ్వు నిష్కలగా సాత్వికంగా నువ్వు ఆశించకుండా చేసిన అంతా ధర్మమే చేయాలి. అంటే ఇంట్లో గృహస్థు కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర ఆశించకూడదండి. నేను చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని మీరు పెంచేటప్పుడు మీరు ఆశించరాదు అని చెప్పాను. మీరు మీ ధర్మం అది, అంతే. ఆ ధర్మాన్ని మీరు ఇది చేసుకోవాలి తప్ప పిల్లలు ఇలాగా లేకపోతే అలాగా నా మాట 90 ఏళ్ళు వచ్చినా మీ మాట ఎలా వినాలని అంటారండి? తప్పు కదా. వారికంటే కాబట్టి మీరు వినాలి అనుకోకూడదు, నేను మంచి చెప్తాను అనుకోండి. నీవు ధర్మంగా ఉంటే నీ మాటలు వాళ్ళు వింటారు, నువ్వు ధర్మంగా లేనప్పుడు వాళ్ళు నీ మాట వినరు. ఒక వయసు వచ్చే వరకే వింటారు, ఆ తర్వాత ఉండదు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దేన్ని ఆశించకండి. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఆశిస్తే ఎలాంటివి లభిస్తాయో మీకు తెలుసు. కృష్ణుడు చెప్పక్కర్లా, మీ అనుభవాలే మీకున్నాయి. ఆశించకపోతే ఆనందం, ఆశిస్తే బాధ. కాబట్టి ఇక్కడ భవారణ్య కుఠారిక అంటే ఇలాంటివన్నీ కూడా, అంటే రాజసిక తామసిక గుణాలను నశింపచేస్తుంది. కేవలం సాత్వికం, సాత్వికంలో 3 చెప్పాం కదా, ఆ మూడోదైన అసలైనది ఆవిడ మీకు లభించేటట్టు చేస్తుంది. కృష్ణుడు చెప్పింది కూడా అదే, తప్పకుండా మీకు లభించి తీరుతుంది. కాబట్టి మీరు ధర్మంగానే ఉండండి. మీరు మీ ధర్మమే మీకు ఎప్పటికీ రక్ష. మీ పిల్లలకి రక్ష అంటే మీరు ధర్మం చేస్తారు కాబట్టి మీ పిల్లలు ధర్మమే ఆచరిస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రక్షే. అది గుర్తుపెట్టు. శుభం.